హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, ఈ వీడియోలో వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తే మనకు లోకల్ యాప్ కంపెనీ వాళ్ళైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. గైస్, ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవాలంటే మీకు తెలుగు లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలన్నమాట. సో తెలుగు మాట్లాడడం, చదవడం, రాయడం వచ్చిన వాళ్ళకి చాలా మంచి ఆపర్చునిటీ. మీరు హ్యాపీగా తెలుగులోనే ఇంటి నుండి జాబ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. సో మరి నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్, అదేవిధంగా అప్లికేషన్ ప్రాసెస్ డీటెయిల్స్ చూసే ముందు ఇలాంటి లేటెస్ట్ జెన్యూన్ వర్క్ ఫ్రమ్ హోమ్ అదేవిధంగా గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే చిన్న లైక్ వల్ల మాకు కూడా మోటివేటివ్గా ఉంటుందన్నమాట వీడియోస్ చేయడానికి. సో మిస్ చేసుకోకుండా వీడియోని అయితే లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ మనకు లోకల్ యాప్ కంపెనీ వాళ్ళైతే రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఈ కంపెనీ వాళ్ళు వచ్చేసి కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ L1 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, మనకు రిమోట్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. మనకి ఒక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అదేవిధంగా ఈ నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. అదేవిధంగా ఇక్కడ చూడండి, మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే మీకు ఫ్లూయెంట్గా తెలుగు లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి. సో మీకు అదర్ లాంగ్వేజెస్ రాకపోయినా పర్లేదు, తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజెస్ కనుక వచ్చినట్టయితే మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు ఏం వర్క్ చేయాలి అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్, ఇక్కడ చూడండి, రెస్పాండ్ టు కస్టమర్ క్వైరీస్ ప్రమోట్లీ అండ్ ఎఫెక్టివ్లీ ఇన్ తెలుగు ఆర్ తమిళ్ ఆర్ కన్నడ ఆర్ మలయాళం ఆర్ హిందీ అండ్ ఇంగ్లీష్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్, మీకు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ లాంగ్వేజెస్ రాకపోయినా పర్లేదు, తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ కనుక వచ్చినట్టయితే మీరు ఈ నోటిఫికేషన్కి హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మనకు వచ్చేసి అసిస్ట్ యూజర్స్ ఇన్ అండర్స్టాండింగ్ యాప్ ఫంక్షనాలిటీ అండ్ హెల్ప్ ట్రబుల్ షూట్ ఎనీ ఇష్యూస్ దే ఎన్కౌంటర్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. గైస్, ఈ యొక్క లోకల్ యాప్ని అయితే యూజ్ చేస్తుంటారు కదా చాలామంది యూజర్స్. సో వాళ్ళకు వచ్చేసి ప్రాపర్ అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ యొక్క యాప్ని యూజ్ చేసేటప్పుడు కస్టమర్స్ కావచ్చు లేదంటే యూజర్స్కి ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కూడా ఇక ఇష్యూస్ని అయితే మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో మనకు తెలుగు పీపుల్స్ కూడా ఈ యాప్ని అయితే యూజ్ చేస్తారు కాబట్టి సో మీరు తెలుగులో కూడా ఈ జాబ్ అనేది చేసుకోవచ్చు అనమాట. తెలుగు పీపుల్స్ కూడా కమ్యూనికేట్ అవుతూ తెలుగు పీపుల్స్తో మీరు హ్యాపీగా ఈ జాబ్ అనేది చేసుకోవచ్చు. తెలుగులోనే మీరు ఇంటి నుండి ఈ జాబ్ అనేది చేసుకోవచ్చు. గైస్, అదేవిధంగా ప్రొవైడ్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ బేస్డ్ ఆన్ కస్టమర్ ఇంటరాక్షన్స్ టు సపోర్ట్ ప్రోడక్ట్ అండ్ సర్వీస్ ఇంప్రూవ్మెంట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు కస్టమర్స్తో ఇంటరాక్ట్ అవుతారు కదా, సో అక్కడ నుంచి మీరు ఫీడ్బ్యాక్ అనేది కలెక్ట్ చేసుకునేసి సో ఈ కంపెనీకి అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. దీనివల్ల ఏంటంటే ఇక కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ అనేది ఇంప్రూవ్మెంట్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. అండ్ అలాగే డాక్యుమెంట్ కస్టమర్ క్వెరీస్ అండ్ రిజల్యూషన్స్ అక్యురేట్లీ ఫర్ ఇంటర్నల్ ట్రాకింగ్ అండ్ రెఫరెన్సెస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గెస్, మీరు వచ్చేసి సో కస్టమర్ క్వెరీస్ని అయితే రిసాల్వ్ అయితే చేస్తారు కదా, సో ఇక క్వెరీస్ని అయితే మీరు ఒక డాక్యుమెంట్ అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఎందుకంటే ఇంటర్నల్ ట్రాకింగ్ అండ్ రెఫరెన్సెస్ కోసం ఈ డాక్యుమెంట్ అనేది మీరు మెయింటైన్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మీరు టీమ్ మెంబర్స్తో కొలాబరేట్ అవుతూ ఈ వర్క్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. ఓవరాల్గా కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి కస్టమర్స్ సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా మీరు యొక్క కస్టమర్ సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే ఎంగేజ్ విత్ యూజర్స్ టు బిల్డ్ స్ట్రాంగ్ రిలేషన్షిప్ అండ్ ఫాస్టర్ ట్రస్ట్ ఇన్ దేమ్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ ప్లాట్ఫామ్ మీద యూజర్స్కి ట్రస్ట్ వచ్చే విధంగా మీరు ఇక కస్టమర్ సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది మీరు చేయాల్సిన వర్క్ గైస్. వన్స్ మీరు ఈ పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. అండ్ అలాగే ఇక్కడ చూడండి, రిక్వైర్మెంట్స్ కనుక చూసుకున్నట్టయితే ఫ్లూయెన్సీ ఇన్ తెలుగు ఆర్ తమిళ్, కన్నడ, మలయాళం ఆర్ హిందీ అండ్ ఇంగ్లీష్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్, మీకు అదర్ లాంగ్వేజెస్ అవసరం లేదు, ఓన్లీ తెలుగు లాంగ్వేజ్ వచ్చి ఇంగ్లీష్ మేనేజ్ చేయగలము అనుకుంటే మీరు హ్యాపీగా అప్లై అనేది చేసుకోవచ్చు. ఇంగ్లీష్ రాకపోయినా పర్లేదు, తెలుగులో మీకు ఫ్లూయెంట్గా వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ కనుక ఉన్నట్టయితే అప్లై అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా కస్టమర్ సపోర్ట్ విభాగాల్లో మీకు ఏమైనా ప్రీవియస్గా ఒకే ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే మీకు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బట్ మ్యాండేటరీ కాదు, ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్పర్సనల్ స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ అలాగే కస్టమర్స్ యొక్క కంప్లైంట్స్ని హ్యాండిల్ చేసేటువంటి కెపాసిటీ అయితే ఉండాలి. అండ్ అలాగే దీంతోపాటు కస్టమర్ సపోర్ట్ టూల్స్ అండ్ ప్లాట్ఫామ్స్ని అర్థం చేసుకునే కెపాసిటీ అయితే ఉండాలి. కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా మీరు రిజల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. స్ట్రాంగ్ ఆర్గనైజేషన్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే బ్రింగ్ యువర్ ఓన్ డివైస్,
గైస్ మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మీ దగ్గర వర్క్ చేయడానికి పర్సనల్ స్మార్ట్ ఫోన్ అండ్ ల్యాప్టాప్ ఫర్ వర్క్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. మీ యొక్క పర్సనల్ స్మార్ట్ ఫోన్ అయితే ఉండాలి, అదేవిధంగా ల్యాప్టాప్ కూడా ఉండాలన్నమాట. సో ఇక రిక్వైర్మెంట్స్ అయితే మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే ఎనీ గ్రాడ్యుయేట్ అంటే ఎనీ డిగ్రీ, మీ దగ్గర ఏ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. మీకు డిగ్రీలో ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ ఉన్నా పర్లేదు, ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. ఇది వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ జాబ్, ఎటువంటి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ అయితే కాదనమాట. మనకి ఇక్కడ శాలరీస్ అయితే మెన్షన్ చేయలేదండి. వన్స్ మీరు అప్లై చేసుకొని మీకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారు కదా, సో ఇక ఇంటర్వ్యూలో అయితే మీకు శాలరీస్ అనేవి డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇప్పుడైతే ఈ నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు మన అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో అందులో మీకు కిందకి స్క్రోల్ చేసుకుని వస్తే అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ హియర్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే అంటే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ అప్లై ఉంది కదా, సో ఈ అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి. గైస్ మీకు ఆల్రెడీ నౌకరీలో ప్రొఫైల్ కనుక ఉన్నట్టయితే మీరు సింపుల్గా ఆ ప్రొఫైల్ని అప్డేట్ చేసి అప్లై అనేది చేసుకోవచ్చు. ఇన్ కేస్ ప్రొఫైల్ లేకపోతే మీరు మాన్యువల్గా అయితే అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ ఈ కంపెనీ వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో ఆ యొక్క క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ అయితే ప్రొవైడ్ చేసేసి మీకు అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేసేసేయండి. మీకు అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు మీకు పాపప్ అనేది రావడం జరుగుతుంది. అలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. సో ఇలా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ రెజ్యూమ్ అనేది వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో ఓన్లీ షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ని మాత్రమే వాళ్ళు ఓవర్ ది ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అవుతారు. కాంటాక్ట్ అయ్యి బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ని బట్టి మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అనేది వీళ్ళు కండక్ట్ చేసేసి జాబ్లోకి అనేది తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా సెలెక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్ ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.